హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 29th జూలై 2024, టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. ఒకప్పుడు స్టూడెంట్స్ మాట వినకపోతే టీచర్స్ కొట్టేవాళ్ళు. మహా అయితే క్లాస్ బయట నించోబెట్టేవారు. కానీ రీసెంట్గా ఒక టీచర్ స్టూడెంట్స్ యొక్క జుట్టు కత్తిరించింది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాలోని పేరువంచ జిల్లా పరిషత్ స్కూల్లో స్టూడెంట్స్ హోంవర్క్ చేయట్లేదని, క్రమశిక్షణ లేకుండా క్లాస్కి జుట్టు పెంచుకుని వస్తున్నారని ఇంగ్లీష్ చెప్పే శిరీష అనే టీచర్ స్టూడెంట్స్ యొక్క జుట్టుని కత్తిరించింది. అది కూడా ఒకరు ఇద్దరు కాదు, 20 స్టూడెంట్స్ యొక్క జుట్టుని కత్తిరించింది. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ దగ్గరికి వచ్చి గొడవ చేయగా యాజమాన్యం ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి ఏవైనా వింత పనిష్మెంట్స్ తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బస్సులో దొంగలు పడ్డారని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ ఒక వ్యక్తి బస్సునే దొంగలించేశాడు. అసలు ఏం జరిగిందంటే, వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను లాంగ్ ట్రిప్ వెళ్ళి తిరిగి రాగా అక్కడ తన భార్య కనిపించలేదు. దాంతో అతను తన భార్య ఊరైన ముచ్చుమూరికి బయలుదేరాడు. దానికోసం అతను ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్ళాడు. అక్కడ ఎలా వెళ్ళాలా అని చూస్తుండగా అతనికి ఒక ఆర్టీసీ బస్ కనిపించింది. ఆ బస్కి కీస్ కూడా ఉండడంతో అతనికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ బస్ చేసుకుని బయలుదేరిపోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బస్ డ్రైవర్ ఈ విషయాన్ని తన ఓనర్కి చెప్పాడు. ఆ ఓనర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వచ్చి విచారించి సీసీటీవీ చెక్ చేసి దుర్గయ్య ఈ బండిని వేసుకెళ్ళినట్టు అర్థం చేసుకుని అతన్ని ముచ్చుమూరికి దగ్గరలో అరెస్ట్ చేశారు. ఇంతలో ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వచ్చి ఇతనికి మతిస్థిమితం బాలేదని చెప్పి పోలీసులను రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి వింత సంఘటన నేనైతే వింటా అనుకోలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జియో ఏజ్డ్ పీపుల్ కి ఉపయోగపడేలా ఒక కొత్త ఫోన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. జియో భారత్ J1 అని పిలువబడే ఈ ఫోన్ 2500 mAh బ్యాటరీతో అవైలబుల్ గా ఉంది. ఈ ఫోన్ యూజ్ చేసుకుని మనం 4G HD కాల్స్ ని కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. మరెన్నో ఓటీటీ సర్వీసెస్ ని డౌన్లోడ్ చేసుకుని మూవీస్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. కేవలం 1799 రూపాయలకి మాత్రమే ఈ ఫోన్ అమెజాన్ లో బ్లాక్ అండ్ గ్రే కలర్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మధ్య జియో ప్లాన్స్ రేట్స్ ని పెంచేసిందని చాలా మంది బాధపడుతున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఈ ఫోన్ ని ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ లో కేవలం 123 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే 14 GB డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ ని 28 డేస్ పాటు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఈ ఫోన్ లో మనం కేవలం జియో సిమ్ ని మాత్రమే యూజ్ చేసుకోగలం. రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో నాగేంద్రన్ హనీమూన్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. దాని క్యాప్షన్ ఏంటంటే 1 లైఫ్ 5 వైఫ్స్. అసలు దీనికి మన న్యూస్కి సంబంధం ఏంటంటే, ఒక అమ్మాయి తన్ని ఫర్హద్ అజమ్ షేక్ అనే వ్యక్తి మోసం చేసి పెళ్లి చేసుకుని కాపురం చేశాక తన దగ్గరున్న డబ్బు, నగలు, ల్యాప్టాప్ లాంటివి కొట్టేసి పారిపోయాడు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపి అతన్ని ముంబైలోని థానే అనే డిస్ట్రిక్ట్లో ఒక ప్లేస్లో అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు ఒక విషయం తెలిసింది. అదేంటంటే, తను 2015 నుంచి ఇలా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నట్టు, ఇప్పటిదాకా 20 మంది మహిళల్ని ఇలా మోసం చేసినట్టు చెప్పాడు. తను ఈ మోసాలు చేయడానికి మ్యాట్రిమోనియల్ సైట్స్ని వాడుకున్నట్టు, మెయిన్గా డివోర్స్ అయిన వాళ్ళని, విడోస్ని టార్గెట్ చేసి ట్రాప్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నట్టు తెలిపాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన మాట, నీ గోల్ మీద ఫోకస్ పెట్టు, గెలుపు గురించి ఆలోచించద్దు. ఈ మాట ఒక అమ్మాయికి మోటివేషన్ ఇచ్చి ఇండియాకు మెడల్ తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే హర్యానాకు చెందిన 22 ఇయర్స్ మను బాకర్ అనే అమ్మాయి 2024 ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇండియాకు బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. ఈ అమ్మాయి 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. బట్ అప్పుడు ఓడిపోయినా నిరుత్సాహపడకుండా రెట్టింపు కష్టపడి 2024లో బ్రాంజ్ మెడల్ ని సాధించింది. ఈ అమ్మాయి గెలుపు ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తూ ఈ అమ్మాయి ఇండియాకు ఎన్నో మెడల్స్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నా. రీసెంట్గా ముంబైకి చెందిన ఫర్హద్ అజమ్ షేక్ అనే అతని వీడియో బాగా వైరల్ అయింది. అసలు ఆ వీడియోలో ఏముందంటే, అతను ట్రైన్ పట్టుకుని నిల్చుని ఉన్నాడు. ట్రైన్ స్పీడ్గా స్టార్ట్ అయింది. అయినా కానీ అతను అదే పొజిషన్లో స్కేట్ చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ అతన్ని ఒక గోడ గుద్దుకునే స్టేజ్కి వచ్చినప్పుడు అతను ట్రైన్లోకి వెళ్ళిపోయాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ని ట్యాగ్ చేసి ఇలాంటి ముగ్గురుల్ని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పింది. దీనికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దీనిపైన మేము తగిన యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకు ఒక షాక్ తగిలింది. అదేంటంటే, అప్పటికే అతను ఒక చెయ్య, ఒక కాలు కోల్పోయి ఉన్నాడు. పోలీసులు అసలు ఏం జరిగింది అని అడక్క అతనేం చెప్పాడంటే, ఆ వైరల్ అయిన వీడియోని వాళ్ళు మార్చిలో షూట్ చేశారని, దాని తర్వాత అలాంటి ఒక స్టంటే తను ప్రయత్నిస్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిందని, దానివల్లే తను చెయ్యి కాలు కోల్పోయాడని కూడా చెప్పాడు.
దాంతోపాటు అతను ఏం చెప్పాడంటే, నేను ఇలాంటి రిస్కీ ఇల్లీగల్ స్టంట్స్ చేయడం వల్ల చాలా కోల్పోయాను, నాలాగా ఇంకెవ్వరూ చేయొద్దు అని రిక్వెస్ట్ చేశాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రీల్స్ కోసం ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేయాల్సినంత అవసరం ఏముంది?